ఈరోజు మనతో పాటు డాక్టర్ రోహిత్ యూరాలజిస్ట్ ఉన్నారు. సో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్, ఇప్పుడు ప్రస్తుతానికి యూరాలజీకి సంబంధించి ఇక్కడ సర్జరీస్ ఏం చేస్తారు? ఇదే లేజర్ మిషన్, హోల్మియం లేజర్ అనేది మెయిన్ గా ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ కానీ, యూరిటరీలో స్టోన్స్ కానీ, బ్లాడర్ స్టోన్స్ కానీ ఇది లేటెస్ట్ టెక్నాలజీ అన్నమాట. సో ఇంతకు ముందు కిడ్నీలో రాళ్ళకి మనం ఏం చేసేవాళ్ళం అంటే కీ హోల్ సర్జరీ, అంటే వెనకాల కిడ్నీకి హోల్ పెట్టి చేసేవాళ్ళం. అంటే డాక్టర్ మామూలుగా కూడా కెమెరా పంపించేసి చిన్నగా హోల్స్ త్రూ చేస్తారు కదా, దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంది? అదే మెయిన్ గా ఏంటంటే అక్కడ డైరెక్ట్ గా మనం ఒక ఆర్గాన్ అంటే కిడ్నీకి డైరెక్ట్ గా హోల్ పెడుతున్నాం. దాని హోల్ పెట్టడం వల్ల ఎంతో కొంత ఫ్యూచర్ లో ఒక్కొక్కసారి కిడ్నీ ఫంక్షన్ అనేది కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆపరేషన్ చేస్తున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇదేంటంటే ఎక్కడ ఒంటి మీద చిన్న కోత, కుట్టు, రంధ్రం ఏమీ ఉండదు అనమాట. ఏమీ కనిపించదు. డైరెక్ట్ గా యూరిన్ వచ్చే హోల్ ద్వారా నుంచి మనం డైరెక్ట్ గా ఒక కెమెరాని పంపించి లేజర్ సాయంతో అప్ టు 2 సెంటీమీటర్ స్టోన్స్ వరకు మనము లేజర్ సాయంతో దాన్ని ఫైన్ పౌడర్ చేసి ఏదో కిడ్నీలో స్టోన్స్ కానీ, యూరిటర్ కానీ, బ్లాడర్ కానీ మనం తీసేయడం జరిగింది. సో దీనివల్ల బ్లీడింగ్ అవ్వటం కానీ, లేదంటే మనకి కిడ్నీ ఫంక్షన్ కాంప్రమైజ్ అవ్వటం కానీ చాలా తక్కువ. సూపర్ డాక్టర్. అంటే ప్రొసీజర్ కి ఎంత టైం పడుతుంది? ప్రొసీజర్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్టోన్ సైజ్ అనమాట. చిన్న స్టోన్ అంటే మనకి కొంచెం తొందరగా ఒక 20-30 మినిట్స్ లో అయిపోతుంది. ఒకవేళ అప్ టు 2 సెంటీమీటర్ స్టోన్ అయితే అప్పుడు 45 మినిట్స్ టు 1 అవర్ దాకా పట్టే అవకాశం. అంటే సింపుల్ గా హాఫ్ అన్ అవర్, 1 అవర్ లో అయిపోద్ది. మాక్సిమం 1.5 అవర్ లో మనకి అంతా అయిపోతుంది. అంటే కాంప్లికేషన్స్ దీని తర్వాత ఏమైనా ఉంటాయా? కాంప్లికేషన్స్ కీ హోల్ సర్జరీతో పోలిస్తే దీనిలో చాలా చాలా తక్కువ. ఓకే, అంటే అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఇది లేటెస్ట్ త్రూ అవుట్ వరల్డ్ వైడ్, ఇది లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ. పెయిన్ ఎలా ఉంటుంది డాక్టర్? పెయిన్ మనకి అదే అంటే ఇక్కడెక్కడ మనం హోల్ అనేది చేయట్లేదు మనకి. సో పోస్ట్ ఆప్ రికవరీ అంటే ఇప్పుడు సపోజ్ ఈ రోజు ఆపరేషన్ చేసాం అనుకోండి, నెక్స్ట్ డే పేషెంట్ మోస్ట్ లైక్లీ విత్ ఇన్ 24 అవర్స్ మనం డిశ్చార్జ్ చేయగలం. సో అదే కీ హోల్ సర్జరీ ద్వారా అయితే అట్లీస్ట్ ఒక 2 to 3 days అన్న హాస్పిటల్ ఉండాల్సి వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, పోస్ట్ ఆప్ రికవరీ టైం కూడా చాలా ఫాస్ట్ అనమాట దీనివల్ల. అంటే పౌడర్ అన్నారు మీరు ఇందాక, అంటే పౌడర్ ఫామ్ లో ఎలా అవుతుంది? ఆ లేజర్ ఏమవుతుందంటే దాని బీమ్ వెళ్ళి ఆ స్టోన్ మీద ఉండటం వల్ల ఫైన్ పౌడర్ గా అయిపోతుంది. సో ఆ ఫైన్ పౌడర్ అంతా ఏమవుతుందంటే ఆ సర్జరీ అయిపోయిన స్టెంట్ అనేది పెడతాం అనమాట. సో ఆ స్టెంట్ ద్వారా మళ్ళీ 2-3 వీక్స్ తర్వాత ఆ స్టెంట్ అనేది తీసేస్తాం. సో ఈ లోపల ఆ స్టెంట్ ద్వారా ఏంటంటే మనకి ఆ పౌడర్ అంతా మనకి రోజు యూరిన్ పాస్ చేసినప్పుడు వచ్చేస్తాం, కంప్లీట్ గా అదంతా కలెక్ట్ చేస్తుంది, బయటికి వచ్చేస్తా ఉంటుంది మనకి. అది సూపర్. ఇది కిడ్నీకి సంబంధించింది. ఇది ఏంటంటే మనకి ప్రాస్టేట్ కి సంబంధించిన లేజర్ అనమాట. ఇదేంటంటే నార్మల్ గా ప్రాస్టేట్ అనేది 50 సంవత్సరాలు దాటిన తర్వాత కొంతమందికి, అందరికీ కాదు, కొంతమంది మగవాళ్ళలో మన బాడీలో హార్మోనల్ చేంజెస్ వల్ల ప్రాస్టేట్ అనే కండ సైజ్ పెరిగిద్ది అనమాట. ఇంతకు ముందు ప్రాస్టేట్ సర్జరీ ఎలా చేసేవారు అంటే TURP అంటాం. TURP అంటే మనకి కాటరీ మిషన్ ఉంటుంది అనమాట. అంటే కరెంట్ ద్వారా మనం తీయాల్సి వచ్చేది. కాకపోతే దానివల్ల ఏంటంటే బ్లీడింగ్ అయ్యే అవకాశం ఎక్కువ, తర్వాత ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇది కూడా సేమ్ లేజర్. దీనివల్ల ఏంటంటే ఎంత పెద్ద గ్లాండ్ అయినా సరే, ప్రాస్టేట్ సైజ్ అయినా సరే ఈజీగా చేయడానికి వీలుంటుంది అనమాట. ప్లస్ అలాగే బ్లీడింగ్ అనేది చాలా చాలా తక్కువ. సో పోస్ట్ ఆప్ రికవరీ టైం అంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 24 to maximum 48 అవర్స్ లోపల యూరిన్ ట్యూబ్ అనేది తీసేసి పేషెంట్ అనేది డిశ్చార్జ్ చేయడానికి అవకాశం. ప్రోస్టేట్ గ్లాండ్స్ కి కూడా వచ్చే ప్రాబ్లమ్స్ కి కూడా ఇక్కడ కంప్లీట్ లేజర్ ట్రీట్మెంట్. ఇదేమో హాల్మియం లేజర్ అంటాం, దీనేమో 200 watts థూలియం లేజర్. సో ఇది ఫస్ట్ టైం ఖమ్మంలో కానీ, అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది మనమే అనమాట, తెలంగాణ హైదరాబాద్ కాకుండా. ఓకే. అంటే డాక్టర్, ఈ ప్రోస్టేట్ గ్లాండ్ కి సంబంధించిన ప్రొసీజర్ ఎంత టైం పడుతుంది ట్రీట్మెంట్ కి? అది కూడా డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద గ్లాండ్ అనమాట. సో చిన్న గ్లాండ్ అంటే తక్కువ సేపు పడుతుంది, హాఫ్ అన్ అవర్ to 40 minutes. అదే ఒకవేళ పెద్ద గ్లాండ్ అయితే మాత్రం ఒక 1.5 to 2 hours కూడా పట్టే అవకాశం. అంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది డాక్టర్? ఆల్మోస్ట్ అంటే త్రూ అవుట్ ద వరల్డ్ వైడ్ వచ్చి ఆల్మోస్ట్ మోర్ దాన్ డికేడ్ అవుతుంది. కానీ లాస్ట్ 5-6 years నుంచి మన తెలంగాణలో మోస్ట్ బాగా పాపులర్ అయింది అనమాట. ఖమ్మంలో ఇక్కడ మీరు తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఒక 5 years అవుతుంది ఇది. ఓకే. అంటే మామూలుగా మన ఈ టెక్నాలజీ, ఇవన్నీ అడ్వాన్స్ టెక్నాలజీ అక్కడ ఫారిన్ కంట్రీస్లో చూస్తాము, బట్ ఇప్పుడు ఇక్కడ ఖమ్మంలో ఉండడం అనేది పెద్ద విషయం. హైదరాబాద్లో ఉంటాయి చాలా, కానీ ఖమ్మంలో కూడా ఉండింది. సో సూపర్ డాక్టర్. అంటే లేజర్ కానివ్వండి, ప్రతి ఒక్క దానికి సర్జరీ అంటేనే భయపడతారు అందరూ, అంటే కోయడం, చేయడం, దేనిలో ఎటువంటి కోత, కుట్టు, రంధ్రం ఏమీ ఉండవు అనమాట. సో సింపుల్ గా ఏంటంటే ఫాస్ట్ పోస్ట్ ఆప్ రికవరీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. బ్లీడింగ్ అనేది వెరీ వెరీ మినిమల్ అనమాట. చాలా చాలా మంచి విషయం డాక్టర్. అంటే లేజర్ ఏమైనా అంటే బ్యూటీకి సంబంధించి లేజర్స్ వింటాము. సో ఈ మధ్య లేజర్ ఆపరేషన్ అంటేనే పెద్ద కట్టు ఉంటుంది, మళ్ళీ మార్క్ పడిపోతుంది అని చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు, దానికి అవాయిడ్ చేస్తారు. కానీ ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీతో ప్రతి ఒక్కటి లేజర్తో సింపుల్గా అయిపోతుందని డాక్టర్ చెప్తున్నారు. తప్పకుండా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే బిలీఫ్ హాస్పిటల్ని తప్పకుండా విజిట్ చేయండి. డాక్టర్ రోహిత్ గారిని పక్కా కన్సల్ట్ అవ్వండి. డాక్టర్, మీరు కంప్లీట్గా అడ్వాన్స్ టెక్నాలజీ గురించి మాట్లాడారు కదా, ఇది అందరికీ అవైలబిలిటీ ఉందా? అంటే ఇన్సూరెన్స్ కూడా చేసుకోవచ్చు దాంట్లో కూడా? అన్ని ఇన్సూరెన్సెస్ బోత్ ఈ స్టోన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ప్రాస్టేట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, అన్ని టైప్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ లో ఇవన్నీ కవర్ అవుతాయి. ఓకే, ఇవన్నీ కవర్ అవుతాయి ఇన్సూరెన్స్. కవర్ అవుతాయి మనకి. థ్యాంక్ యూ రోహిత్ గారు. అంటే
లేజర్ గురించి సంబంధించి నార్మల్ పీపుల్కి అయితే అర్థం కాదు, మీరు చక్కగా సింపుల్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.